నమస్తే వాళ్ళ నేను మీ 69 పాపనని. ఇంకా మా ఊళ్ళో మాకు మనవరాలు ఉంటుండే. ఇక మా మనవరాలు ఈ మధ్యన బాగా పాటలు పాడుతుంది, ఆ ఫోన్లలో ఇళ్ళలో పెడుతుంది. ఇక ఆడికి పోయి చూస్తాను. ఇక నన్ను ఫోన్లలో చూసిందాట, తాత నేను టీవీలోకి వస్తా, నేను ఫోన్లోకి వస్తా, టీవీలోకి వస్తా, ఫోన్లోకి వస్తా అని పడుతుంది. ఇక అందుకనే మేము ముంగడికి తీసుకొచ్చాం. మరి మా మనవరాలను కూడా మీకు పరిచయం చేస్తాం. ఇక మరి బాగున్నావా పిల్ల? బాగున్నా తాత, నువ్వు బాగున్నావా? బాగున్నా. ఇక ఎందుకంటే అందరికీ రాది వ్యవసాయం చేసుడు, ఈ పాటలు పాడుడు, ఈ చదువుడు. అసలు నువ్వు ఆడపిల్లవు కాదు, ఆడపులి అనుకుంటా. అందరు అట్నే అంటారు తాత. మా ఊర్లో కూడా సైదుకు 3 ఆడపిల్లలు అయినా కానీ ఏనాడు బాధపడలేదు. అయినా నీకు ఆడపిల్లలు కాదు సైదు, వాళ్ళు ఆడపులులు అని దాన్ని బాగా ఊళ్ళో అంటారు. ఓకే. ఇక అంటే నీ పని సురుకుతనం అట్లున్నది కావచ్చు అంటారు. మరి ఎవల మనవరాలు అని ఏం చెప్పాలి మరి నువ్వు? ఓల మనవరాలంటే పాపన మనవరాలు అని చెప్పుకోవాలి. ఓకే తాత. మరి అట్లుంటుంది. మళ్ళీ మా పాపయ్య తాత వచ్చినైతే మాత్రం ఊళ్ళో ఎవరు ఉండరు, పాట పాడితే అదేనని చెప్పాలి నువ్వు. ఓకే తాత, ఖచ్చితంగా. మరి నాన్న గురించి కూడా ఓ పాట పాడుకుందాం. ఎందుకంటే మనకి జన్మనిచ్చిన తండ్రి కాబట్టి. తాత మరి ఇంత మంచి గొంతునిచ్చిండు, ఇంత మంచి స్వరం ఇచ్చి నిన్ను ప్రజలలో తోలుతుండ అంటే మన నాన్న గొంతు, మన గొప్పతనమైన మన నాన్న గుర్తుని చేసుకొని మనం అది చేసుకోవాలి. తాత. ఇప్పుడు మా నాన్న ఎంకరేజ్ లేకపోతే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండేది దాన్ని కాదు తాత. ఎందుకంటే మా తమ్ముడు నన్ను వీడియో తీసి సెల్లో పెట్టిండు, సోషల్ మీడియాలో పెట్టిండు. మరి నేను గీడి పాట పాడేస్తా డాడీ అంటే ధైర్యంగా మా డాడీగా పంపించేది. అవును. సో మా డాడీకి ఎంత చెప్పినా తక్కువే. మా నాన్నకు అంకితం చేస్తూ, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క నాన్నకు అంకితం చేస్తూ ఈ పాట. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. కుటుంబ భారమంతా మోసుకొస్తావు, బాధ్యతకు మారు పేరు అయినవు, కష్టమంతా కడుపులోనే దాసుకుంటావు, నీ కన్నీళ్ళు కంటి రెప్ప దాటనీయవు. మేము ఒక్క పూట పస్తులున్న దూడలేవయ్యా, మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయ్యా, నువ్వు ఎన్ని పస్తులున్నావో చెప్పలేమయ్యా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మేము చిన్ననాటి నుండి నేటి వరకు మేము కోరుకున్నదేది కాదనలే, నీ ఎదల ఎంత బాధ ఉన్నా గానీ మా క్షేమమే నువ్వు కోరుకుంటావు, నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా, నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా, మా త్యాగశీలి నాన్న నీకు వందనాలయ్యా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. బుజ్జి అయితే మస్తు చెప్పుకుంటా మంచిగా పాడుకుంటూ వచ్చినవరా. తాత. ఇక మరి మంచిగా, ఎందుకంటే నాన్నని ఇప్పుడు కాదు మనం ఉన్నంత కాలం మంచిగా చూసుకోవాలి. తాత, చూసుకోవాలి తాత. ఎందుకంటే జన్మనిచ్చిన తండ్రిని ఎప్పుడు మర్చిపోదు తాత. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల ఆటల్లో ఉండాలి, పాటల్లో ఉండాలి. ఆడపిల్ల అంటే ఒక అంట్లు తోముకోవాలి, బట్టలు ఉతుకోవాలి అన్నట్టు కాదు తాత. రాదరా బుజ్జి, నేను ఒకటి చెప్తాను తాత. నాన్న చెప్పిండు అని కాదు, తాత చెప్పిండు అని కాదు. ఎవరైనా లోకంలో మనకెవడు బువ్వ పెట్టాడు. తాత. మనం జర నలుగురులే మనం ఏం చేస్తాం, నలుగురు లోపించేసరికి ఒక కళ్ళు ఒక మంటలు మంతుంటాయి. తాత, ఖచ్చితంగా. ఇక మరి మంటలు పడినా ఎవడేం చెప్పినా ఏం చేసినా నువ్వు ఇట్టనే ఉండాలా బిడ్డ. ఖచ్చితంగా తాత. ఎవరు ఏ చెప్పినా నేను నా తల్లిదండ్రులను చూసుకుంటూ, నా వ్యవసాయ పనులు చేసుకుంటూ, నా చదివేందో నేను చదువుకుంటూ ఉంటా. నలుగురికి భయపడితే మనం బ్రతకలేము తాత. ఎందుకంటే ఎవరు ఇప్పుడు అన్నోళ్ళందరూ మనల్ని సాధలేరు. మనల్ని సాధేది మన తల్లిదండ్రులు ఒక్కరే. సో మనం ఎవరి మాటన్నా వినాలంటే మన తల్లిదండ్రుల మాటే వినాలి. చాలామంది తల్లిదండ్రుల మాట వినక ఆగమవుతారు. వాళ్ళు మన మంచికే చెప్పేది. వాళ్ళు మనల్ని చదివిపిస్తే మనమేమో రేపు వాళ్ళు ముసలోళ్ళు అయినాడు వాళ్ళని సార్థమని కాదు మనం చదివిపించేది. మనం రేపు భవిష్యత్తులో ఒకరికి చెయ్యి చాపకూడదు నా బిడ్డ అని అదొక్క ధైర్యంతోనే మనల్ని చదివిపిస్తారు. సో ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల మాట వినాలి, వాళ్ళు చెప్పిందే ఫాలో కావాలి. అదే
తాత నేను చెప్పేది. సో ఇవాళ రేపట్ల కాలేజీలలో బల్లలో పోయే పోరగాళ్ళకు కూడా తాత జర అమ్మాయి ఫ్రీడమ్ బాగా ఇచ్చేసరికి ఏమవుతున్నారంటే పోరగాళ్ళు కూడా జర ఖరాబ్ కాకుండా వస్తున్నారు. అవు తాత అంతెందుకు తాత ఫోన్లు అంటే ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి మనకి. సెల్ ఫోన్లు మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు, చెడుకు కూడా ఉంటాయి. కానీ మనం మంచినే వాడుకోవాలి. కాలేజీ పోతుండు కానీ ఫోన్ కొనిస్తే ఇక వాడు ఏం చేస్తుండే ఇక పాట రూపంలో చెప్తాడు ఇంత తాత. మరి వేసుకో ఇక మళ్ళీ నువ్వు వేయాలి, నేను కేక్ వేయాలి. ఓకే తాత. కాలేజీకని చెప్పి బయలెల్లే కుర్రాడు బస్ స్టాపులో ఫదుడు వాడు సెల్లు చేత బట్టి స్టిల్లు కొడుతూ వాడు అమ్మాయిలంట పడుతాడు. మార్నింగ్ సినిమాకి రమ్మంటూ వాడు సెల్లోన మెసేజ్లే పంపుతాడు. విలువైన కాలాన్ని వెలిగించే చదువును గంగలో కలుపుతున్నాడు. విన్ని నమ్మి చదివించేటి కన్నోళ్ళ ఆశల్ని తుంగల దొక్కుతున్నాడు. ఆలకించండి రా రింగుటోను భలే సౌకర్యం ఉన్న సెల్ఫోను. ఆలకించండి రా రింగుటోను భలే సౌకర్యం ఉన్న సెల్ఫోను. ఇక గిట్లుంది తాత. మరి మగ పిల్లగాళ్ళది ఇట్లుంటే ఇక ఆడిపోరగాళ్ళది ఎట్టుంది అడగమేం తాత? ఆడికే వస్తున్నా మరి నేను అడగముకే నువ్వు అడుగుతున్నావు కదా. ఆడపోరగాళ్ళది ఎట్టుందంటే మరి ఆడిపోరగాళ్ళ గురించి కూడా గురించి మరి ఆడపోరగాళ్ళ ఇప్పుడు నేను అడగకపోతే రేపు కామెంట్లు వేసుకుంటారు తాత వాళ్ళు. మా మగ పోరగాళ్ళ గురించి చెప్పినాం మరి ఆడపోరగాళ్ళ గురించి చెప్పమంటారు. సో వాళ్ళ కోసం కూడా అయ్యో చదివిస్తే ఉన్నా మతిపోయినట్టుంది ఆడపిల్లల తీరు నేడు. ఆ పక్క సందుల్లోన గంటల తరబడి సెల్ ఫోనులో సొల్లు చూడు. ఆ పక్క సందుల్లోన గంటల తరబడి సెల్ ఫోనులో సొల్లు చూడు. అమ్మాయి ముసి నవ్వుల్ని చూస్తే వాళ్లకు లవ్వులో పడ్డట్టు ఉంది. తన వయసు వేడిలోన పరిసరాలను మర్చి పరువంతా తీసుకుంటుంది. తనను ప్రేమతో పెంచిన కన్నోళ్ళకేమో అపకీర్తి మూట గడుతుంది. ఆలకించండి రా రింగుటోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను. ఆలకించండి రా రింగుటోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను. తాత సెల్ ఫోన్ మీద గిన్నె ఉన్నాయని నాకు తెలియదు బుజ్జి. అవునా తాత? ఇక నేను కూడా నాకు ఏదో గీత బుడ ఫోన్ ఉన్నది. ఇక నీ అసలు మనవరాలు ఇంకో మనవరాలు నాకు తీసుకొచ్చి ఇచ్చింది అమ్మనే. అవునా తాత? తాతకి మళ్ళీ నీతో మాట్లాడాలంటే నేను ఎట్లా అదేనని చెప్పేసి ఫోన్ తీసుకొచ్చి ఇచ్చింది. గిన్నె ఉంటాయి తాత ఫోన్లల్లో. ఇక ఆ ఫోన్లో నాకేం తెలియదు కానీ ఇక అందులో టిక్కు అని కొట్టగానే అలో అనగానే కదా పచ్చ బటన్ ఎర్ర బటన్ ఒకటే తెలుసు. అవునా తాత? ఇక అది ఇంగ్లీష్ కూడా ఈ మధ్యనే చిన్నగా మా మనవరాలు ఇక కాలేజీ పోతుంది. ఇక వచ్చి టిక్కు నాకు అది ఏదో చెప్తాను. ఇక అది అట్లా కొంచెం అవుతుంది అన్నమాట. ఇక మరి నువ్వు కాలేజీ పోతున్నావు బిడ్డ. అవును తాత. మరి కాలేజీ పోయిన కాడ మరి మీ సార్లు అయినా మీ దోస్తులైనా ఇక మరి నీ కాంచి మంచిగా పాటలు వింటారు అనుకుంటా నాకు తెలిసి అయితే. ఎందుకంటే నువ్వు నా కాడ పాడితేనే దద్దరిల్తాంది. కాలేజీలో పాడితే ఎట్లుంటుందో మరి అని. మా సార్ వల్ల అయినా మా ఫ్రెండ్స్ అయినా ప్రతి ఒక్కరు ఝాన్సీ నీ వాయిస్ బాగుంది, అసలు నువ్వు మా ఫ్రెండ్ అని చెప్పుకోంటే మాకు చాలా గర్వంగా ఉంది అట్లా ఫీల్ అవుతుంది తాత. నేను మా ఫ్రెండ్స్ దగ్గర కూడా వాళ్ళు ఎక్కువ విప్లవాల పాటలే అడుగుతారు. కాదు బిడ్డ, మరి నువ్వు ఇక్కడ పాటలు పాడుతున్నావు, ఇంత మంచి గొంతేసినావు కదా తాత. ఇక మరి నాకు ఒకటి తెలిసింది, మరి ఏమైనా ఫస్ట్ ప్రైజులు కూడా ఏమైనా వచ్చినాయా? ఫస్ట్ ప్రైజులా బహుమతులు ఏమైనా అడగగా? అయ్యే తాత గిఫ్ట్స్. ఎక్కడ పోయినా ఫస్ట్ ప్రైజ్లే తాత నాకు. అంతేనా? మా సూర్యాపేటలో గంటల తగ్గేదేలే. సూర్యాపేటలో ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా సిద్ధార్థ స్కూల్ నుంచి ఝాన్సీ వచ్చిందంటే కథం. లాస్ట్ మూమెంట్ లో వచ్చి కూడా ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటుందిరా, ఈమె వచ్చిందంటే ప్రైజ్ ఈమెకే, అట్లా ఫీల్ అవుతారు తాత. రావాలి ఇంకా ఇంకా పెద్ద పెద్ద స్థాయిలో పోవాలి నువ్వు. థ్యాంక్ యూ తాత. నాకు ఇప్పుడు ఈ పాటలు వినిపించినావు తాత, మరి నువ్వు విప్లవాల పాటలు కూడా నాకు వినిపించాలి. తప్పకుండా తాత. విప్లవాల పాటలు ఎప్పుడు మనం యాద్ చేసుకోవాలి తాత, ఎందుకంటే వాళ్ళు ఎంతో మంది అమరవీరులు తన ప్రాణాలను అర్పించారు. సో వాళ్ళని ఎప్పుడు మనం యాద్ చేసుకోవాలి. నాకు ఒకటే కోరిక తాత, నా చిన్నతనం నుంచి కూడా నేను విప్లవాలే వాడుకుంటా వినుకుంటూ వచ్చిన కానీ మరి నాకు నా మనవరాలు గొంతుతో మంచిగా ఒక గట్టి పాట వినాలనిపిస్తాను. తప్పకుండా తాత పాడి మరి వేసుకో మనవరాలు ఒక గట్టి పాట వేయాలి, విప్లవం గురించి వేసుకోవాలి. తప్పకుండా తాత. చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరిందో రొల్లగడ్డ. చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరిందో రొల్లగడ్డ. కొమరాము భీమయ్యి కోయల్ల గుడిసెలో పుట్టిన
పోరు బిడ్డ లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా అదరలే బెదరాలే చిరునవ్వు జగరాలే అదరలే బెదరాలే చిరునవ్వు జగరాలే దించాలే శత్రువు కంటబడ్డా తూటాలతో వళ్ళు తూట్టుబడ్డా చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్ర గుడ్డ ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ ఏం గొంతు అసలు నువ్వు గొంతు ఎత్తితే నాకు ఈ ఎలుకలు లేచి నిలబడుతున్నాయి. అంతే ఉండాలి తాత, మనం పాడినాం అంటే అట్లా ఉండాలి. ఇక మరి ఏమన్నా అవకాశాలు వచ్చినాయా మరి? వచ్చినాయి తాత. పోయి పాడినావా? సంతోష్ అన్న అని ఈ చెల్లె ఇంత బాగా పాడుతుంది, ఈమెకు అవకాశాలు ఎందుకు రావట్లేదు, ఇంకా ఎందుకు ఎవరు గుర్తించట్లేరు అని అన్న నన్ను ఇంటర్వ్యూకి పిలిచిండు. ఇంటర్వ్యూ ఇచ్చిన, నీకెందుకు అవకాశాలు రావట్లే అంటే నా బాధ చెప్పిన అన్నకి స్టూడియోలోనే నీకు పాట అవకాశం ఇస్తా అని పాడిచింది తాత. అయితే నేను ఒక్కటి అడుగుతా మనవరాలు తాత, ఫీల్ కాకుండా వాడాలి. తప్పకుండా తాత. ఇక మా అక్క అంటే మీ నాయనమ్మ మొన్న కాలం చేసింది కదా. అవు తాత. కాలం చేసినప్పుడు నువ్వు కాడ పాట పాడిన తెలిసింది. అవు తాత. ఇక నేను అట్లా మొన్న మా మనవరాలది అంటే నిన్ను ఊళ్ళోకి వచ్చినప్పుడు మా మనవరాలది చూడు ఎట్లా ఏడ్చిందో అని నాకు బొమ్మలు చూపించారు. అవు తాత. నేను కూడా మస్తు బాధపడ్డా బిడ్డ. ఇక మరి నాయనమ్మను కూడా అంటే మనం నాయనను కానంది మనం అయితే ఇటు దాకా రాలేం కాబట్టి మన నాయనమ్మను కూడా ఒకసారి తలుచుకోవాలిగా. తప్పకుండా తాత. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది తాత. నానమ్మ అసలు చనిపోతుంది అనుకోలే మేము. రేపు చనిపోద్ది అనంగా కూడా ఆ రోజు కూడా మంచిగానే ఉంది. అసలు మా మేనమామకి యాక్సిడెంట్ అయింది. 4 డేస్కే మా నాన్నమ్మ చనిపోయింది. మా మామయ్యకు కారు గుద్ది ఇప్పటికీ ఇంకా అతను కోమాలనే ఉండు. 30 lakhs వరకు అయినాయి. జస్ట్ చూస్తాడు అంతే. ఆ బాధ ఉంది ఇంకా. ఇటు నాయనమ్మ చనిపోయిన బాధ. సో అన్ని బాధలు. ఇక ఈ ఇంటర్వ్యూలు కూడా ఎక్కువ ఇస్తలేను అట్లా. సో ఇప్పుడు మీరు అడిగిరు కదా తాత, మా నాయనమ్మ కోసం ఖచ్చితంగా పాడుకుంటా. ఖచ్చితంగా పాడుతా తాత. ఎందుకంటే మా నాన్నమ్మకు కూడా ఎక్కువ నేనంటే ఇష్టం. వాళ్ళ అమ్మ పేరు పెట్టుకున్నాను అనమాట. అవునా తాత? ఊళ్ళోకి వచ్చినప్పుడు అప్పుడు ఇప్పుడు కాళ్ళకి కలుపు వస్తుంటే కదా, ఇక మా మనవరాలకి ఇట్లా పాడేది చిన్నప్పటి నుంచి పాడుతుంది అని ఇన్ని రోజులు బాటకు రాలేదు అని చెప్పేది. ఇప్పుడు టీవీలో నా మొన్నటిదాకా కూడా టీవీలో నా ఇంటర్వ్యూలు నా పాటలు వస్తుంటే కూడా నువ్వే నా పాడింది, మరి నీకేమన్నా పైసలు ఇస్తారా, మీరు ఏది చేసినా కానీ నాన్నకు జర ఆసరా గారి నాన్నని బాధ పెట్టకరి, ఎప్పుడు మాకు మంచిగా చెప్తుంది తాత మా నాన్నమ్మ. సో మా నాయనమ్మని యాడ్ చేసుకుంటూ నేనే రాసి పాడిన. ఇంకా ఫుల్ సాంగ్ అది రిలీజ్ కాలేదు. సో పల్లవి పాడి వినిపిస్తా. ఊరు అడుగుతుంది, వాడ అడుగుతుంది, ఎక్కడెళ్ళిపోతీవో నానమ్మ దుఃఖమగకున్నదో, కష్టము దప్ప కల్మషమెరుగని ముదిరాజు బిడ్డవమ్మ, నీ పేరు మాసిపోనీయమమ్మ. ఊరు అడుగుతుంది, వాడ అడుగుతుంది, ఎక్కడెళ్ళిపోతీవో నానమ్మ దుఃఖమగకున్నదో, కష్టము దప్ప కల్మషమెరుగని ముదిరాజు బిడ్డవమ్మ, నీ పేరు మాసిపోనీయమమ్మ. పిట్టలొల్ల ఆడబిడ్డవు నీవమ్మ, భాగ్యమ్మ యాడున్నవే, నీ అన్న దమ్ములు అడుగుతుండ్రే, నీ తండ్రి పాపయ్య నీ తల్లి జానమ్మ నిన్ను పిలిచినాదా నానమ్మ, నువ్వు వెళ్ళిపోతీవమ్మా. నా తోడు ఏదంటూ నీ భర్త లింగయ్య అడుగుతా ఉన్నాడమ్మా, నానమ్మ మేమేమి చెప్పాలమ్మా, ఒంటరో నీ చేసి వెళ్ళిపోయిందంటూ తాతయ్య ఏడుస్తుండే, నానమ్మ గుండె బాదుకున్నాడే. తాత నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. పాడుతుంటే కూడా నాకు అసలు ఏడుపు ఆగట్లేదు తాత. ఎందుకంటే ఇవాళ మనం ఈ స్థాయిలో ఉన్నామంటే ముందు కారణం వాళ్ళే. అవు తాత. ఈ ఇంటికాడికి మా అక్కడ ఎప్పుడన్నా వచ్చినా కూడా రారా తమ్మి బొక్కటి బువ్వ తిందువు రారా అదేనని చెప్పి నన్ను తీసుకుపోయేది. కానీ ఇక ఎప్పుడో మీరు ఇంత తున్నప్పుడు వచ్చిన మళ్ళీ ఈ మధ్యలో వచ్చిన ఊళ్ళకి. ఇక మా అక్కకి చూడలేకపోయినా ఇప్పటికీ. మా అక్క ఎక్కడ ఏ స్వర్గంలో ఉన్నా కూడా నీ పాటలో నీ గొంతులో నీ లోపలనే ఉంటది పోరా. అవు తాత ఖచ్చితంగా చెప్తున్నా, నేను తాతని నేను చెప్తున్నావు. అవు తాత ఖచ్చితంగా మా నాన్నమ్మ ఎక్కడున్నా గానీ తన ఆశీర్వాదాలు ఎప్పుడు మా మీద ఉంటాయి. మంచి ఒక ఊపున్న జానపదం వెయ్యాలి నువ్వు. ఖచ్చితంగా తాత నువ్వు వెయ్యాలి, నేను బుసలు కొట్టాలి. ఓకే తప్పకుండా. తంగేడు చెట్టు కింద వీరనాగమ్మో నా బాల సెందురమ్మ, తను వాళ్ళు పోసుకుంద వీరనాగమ్మో నా బాల సెందురమ్మ, తంగేడు
వీరనాగమ్మో నా బాల సెందురమ్మ పరువరాల బయట కొంగు వీరనాగమ్మో నా బాల సెందురమ్మ కోరుకున్న కొడుకు పుడితే వీరనాగమ్మో నా బాల సెందురమ్మ కొమురలి బోనాలు తీద్దాం వీరనాగమ్మో నా బాల సెందురమ్మ ఆడిపిల్ల పుడితే మనం వీరనాగమ్మో నా బాల సెందురమ్మ హైలలి బోనాలు చేద్దాం వీరనాగమ్మో నా బాల సెందురమ్మ తంగాడు చెట్ల కింద వీరనాగమ్మో నా బాల సెందురమ్మ తను బాలు పోసుకున్న వీరనాగమ్మో నా బాల సెందురమ్మ. నాకైతే ఊపొస్తుంది మనరాల. అంతేనా తాత? ఇక పొద్దాల కలు తాగినట్టే ఉన్నది పొద్దు పొద్దుగా పాట ఇంటుంటే. అంతేనా తాత? మళ్ళా ఇక మరి అయితే భుజమ్మా తాత ఇక మరి నేను మీ పాటలలో విన్న పాటలలో నాకు మంచిగా మంచి పాటలు వినిపించారు నాకు పొరగాళ్ళు. తాత ఊళ్ళోకి వచ్చినప్పుడు మా అక్కలు అవుతుంది ఎవరైతుంది ఓ తాతకి పిల్లని చూడని నేను చూస్తానికి ఇట్లా మా మనవరాలని నువ్వు తెలిసా. ఇక నీ పాటలలో వింటే నల్గొండ పాట పాడినావు అవు తాత. ఆ పాట నాకు కావాలి ఖచ్చితంగా తాత. కాదు వీళ్ళందరికి కావాలి. సరే తాత నీకోసం ఈ ప్రేక్షకుల కోసం అందరి కోసం తాత నల్గొండ పాట. ఏయి మళ్ళా తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పురుటి గడ్డమ్మో నా నల్లగొండ నల్లరేగడి పల్లె బంగారం నా నల్లగొండ పోరాటపు ఎర్ర సింధూరం నా నల్లగొండ రజాకార్ల పోరులో నా రాజుకున్నా నిప్పుకుండా చరితలో ఏ యుద్ధమైన శంఖమూదే రాచకొండ వేల గురుతులు గుండె నిండా కళాకారుల పూలదండ అమరవీరుల గన్ననేల తల్లి కడుపు సల్లగుండ ఉత్తరాన యాదాద్రి దక్షిణాన ఎల్లమ్మ పానగల్లు సోమన్న జానుపాడు సైదన్న నలుగు దిక్కుల దైవాలేరో నా నల్లగొండ ఎంత మొక్కిన తనివి తీరాదో నా నల్లగొండ నలుగు దిక్కుల దైవాలేరో నా నల్లగొండ ఎంత మొక్కిన తనివి తీరాదో నా నల్లగొండ. అసలు ఆ పాట ఇంకే పూనకాలు రావాల్సిందే. అంతే తాత.